Hi guys, welcome to Anuveda Kitchen World. Today video baby healthy food recipe. ఈ ఫుడ్ ప్రిపేర్ చేయడానికి పాలకూర తీసుకోవాలి. దీన్ని కట్ చేసుకొని నీట్ గా వాష్ చేసి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు ఒక చిన్న సైజ్ బీట్రూట్ తీసుకొని పీల్ చేసి చిన్న చిన్న పీసెస్ గా కట్ చేసుకోవాలి. మీరు కావాలంటే దీన్ని తురుముకోవచ్చు కూడా. ఇప్పుడు 2 టేబుల్ స్పూన్స్ మూంగ్ దాల్ తీసుకోవాలి. దీన్ని నీట్ గా 2 టైమ్స్ బాగా వాష్ చేసుకొని కొద్దిగా వాటర్ వేసి పక్కన పెట్టుకోవాలి. 3 టేబుల్ స్పూన్స్ రైస్ తీసుకోవాలి. దీన్ని కూడా 2 టైమ్స్ బాగా వాష్ చేసుకొని కొద్దిగా వాటర్ వేసి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు స్టవ్ పైన కుక్కర్ పెట్టుకొని 1 టేబుల్ స్పూన్ గీ వేసుకోవాలి. గీ హీట్ అయిన తర్వాత కొద్దిగా జీలకర్ర వేసి వేయించుకోవాలి. జీలకర్ర కొద్దిగా కలర్ చేంజ్ అవ్వగానే బీట్రూట్ ముక్కలు వేసి 2 మినిట్స్ ఫ్రై చేసుకోవాలి. బీట్రూట్ లో విటమిన్స్ ఇంకా మినరల్స్ ఉన్నాయి. లైక్ విటమిన్ ఏ, విటమిన్ బి, విటమిన్ సి, విటమిన్ ఇ, ఐరన్, మెగ్నీషియం, ఫైబర్ ఉన్నాయి. ఈ బేబీ బ్రెయిన్ డెవలప్మెంట్ కి హెల్ప్ చేస్తుంది. ఇది బేబీలో బ్లడ్ సెల్స్ ని ఇంక్రీజ్ చేసి బేబీలో బ్లడ్ లెవెల్ ని ఇంక్రీజ్ చేస్తుంది. ఇది ఇమ్యూనిటీ సిస్టమ్ ని బూస్ట్ చేస్తుంది. ఇది బేబీస్ లో అనీమియా రాకుండా హెల్ప్ చేస్తుంది. 2 మినిట్స్ తర్వాత పాలకూర కూడా వేసుకొని మరొక 2 మినిట్స్ ఫ్రై చేసుకోవాలి. పాలకూరని ఇంగ్లీష్ లో స్పినచ్ అంటారు. దీంట్లో విటమిన్ బి ఉంటుంది. ఈ బేబీ ఫ్యూయల్ గ్రోత్ కి హెల్ప్ చేస్తుంది. దీంట్లో ఫోలేట్ ఉంటుంది. ఇది బేబీకి గుడ్ విజన్ ని ఇస్తుంది. ఇది బేబీ ఎనర్జీ లెవెల్స్ ని పెంచుతుంది. ఇది బేబీ హార్ట్ ఇంకా బోన్స్ ని హెల్తీగా ఉంచుతుంది. ఇది క్యాన్సర్ కి అగెనిస్ట్ గా ఫైట్ చేస్తుంది. దీంట్లో యాంటీ ఆక్సిడెంట్స్ ఉంటాయి. దీంట్లో ఫైబర్ ఉంటుంది. ఇది బేబీ వెయిట్ ని మేనేజ్ చేస్తుంది. ఇప్పుడు దీంట్లోకి మూంగ్ దాల్ కూడా వేసుకొని మిక్స్ చేసుకోవాలి. రైస్ కూడా వేసుకొని మిక్స్ చేసుకోవాలి. ఇప్పుడు దీంట్లోకి 1 గ్లాస్ వాటర్ వేసుకోవాలి. కొద్దిగా సాల్ట్ కూడా వేసుకొని మిక్స్ చేసుకొని కుక్కర్ మూత పెట్టుకోవాలి. దీన్ని 4 విజిల్స్ వచ్చే వరకు లో ఫ్లేమ్ లో కుక్ చేసుకోవాలి. 4 విజిల్స్ తర్వాత ఇది ఇలా కంప్లీట్ గా కుక్ అయి ఉంటుంది. ఇప్పుడు దీన్ని స్మాషర్ తో స్మాష్ చేసుకోవాలి. ఇలా స్మాష్ చేసుకున్న దాన్ని ఒక బౌల్లోకి తీసుకొని బేబీకి ఫీడ్ చేయొచ్చు. ఈ ఫుడ్ ని 6 months to 3 years బేబీ వరకు ఫీడ్ చేయొచ్చు. దీన్ని లంచ్ ఆర్ డిన్నర్ టైంలో బేబీస్ కి ఫీడ్ చేయొచ్చు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి.